చపాతీలు చేసిన వెంటనే గట్టిగా అయిపోతున్నాయా తినలేకుండా అప్పడాలా? సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టయితే తప్పకుండా చేయండి. ఇలా పొరలు పొరలుగా దూదిలాగా ఉంటాయి చపాతీలు అయితే ఎంతసేపు ఉంచినా సరే. సో ఇప్పుడు చపాతీ పిండిని అయితే తీసుకోండి, అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోండి. వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. పిండిలో నేనైతే ఆయిల్ కూడా వేయట్లేదు ప్రజెంట్ అయితే. సో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసి చపాతీ పిండిని అయితే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోండి. పిండి గట్టిగా ఉండకూడదు. పిండి గట్టిగా ఉంటే చపాతీలు కూడా గట్టిగా అయిపోతాయి చేసిన తర్వాత. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా సాఫ్ట్గా ఉండేలాగైతే కలుపుకోండి. సో పిండి మొత్తం ఇలా మంచిగా ఒక 4-5 సార్లు మర్దన చేసుకున్న తర్వాత దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసేయండి. పిండి మొత్తానికి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి అయితే ఒక 1 అవర్ ఖచ్చితంగా పక్కన పెట్టేసేయండి. కంపల్సరీ 1 అవర్ పెడితే పిండి అయితే నాని ఈ విధంగా అయితే తయారవుతుంది. పిండి ఎక్కువసేపు నానితే చపాతీలు కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంటాయి. సో ఇప్పుడు వాటిని అయితే చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోండి మీకు నచ్చిన సైజులో. పిండి ముద్ద అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే మనం చేయబోయేది అయితే ఫోల్డింగ్ చపాతీలు. అదే మడత రొట్టెలు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. సో మా సైడ్ అయితే మడత రొట్టెలు అని అంటారు, చిన్నప్పుడు అయితే అమ్మ వాళ్ళలాగా అనేది. సో ఇప్పుడు అందరూ ఫోల్డింగ్ చపాతీ అంటున్నారు కదా. సో అవి ఇప్పుడు దాన్ని చిన్న చపాతీ లాగా చేసుకొని మధ్యలో ఆయిల్ అప్లై చేసి మళ్ళీ పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ అయితే చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సమోసా షేప్ వచ్చేలాగా ఇలా ట్రయాంగిల్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పొడిపిండి జల్లేసుకొని ఇలా చపాతీ లాగా అయితే చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ పెట్టకూడదు, కొంచెం స్లోగానైతే ఇలా రోల్ చేసుకోవాలి పిండిని చపాతీ కర్రతో అయితే. సో ఇప్పుడు దీన్ని అయితే ప్యాన్ అయితే హీట్ చేసుకొని పెట్టుకోండి. చపాతీ ప్యాన్ హీట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత చపాతీని అయితే ప్యాన్ పైన వేసేయండి డైరెక్ట్గా. ఫస్ట్ ఆయిల్ అయితే ఏమీ వేయకండి. పైన కొంచెం బబుల్స్ రావడం స్టార్ట్ అవుతాయి కదా చపాతీ పొంగుతున్నట్టుగా. సో అప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పొంగిన తర్వాత మాత్రమే మంచిగా పొంగుతాయి, తప్పకుండా ట్రై చేయండి. సో ఇప్పుడు పొంగడం అయితే స్టార్ట్ అయిపోయింది కదా చపాతీ. ఇప్పుడైతే పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకోసారి అయితే టర్న్ చేసుకోండి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఆయిల్ రాసినప్పుడు అయితే ఈ విధంగా మంచిగా పొంగుతాయి చపాతీలు. మెత్తగా ఉంటాయి, 1 డే అయినా కూడా టేస్ట్ కూడా బాగుంటాయి. పిండి ఎక్కువసేపు నానితే కొంచెం స్వీట్నెస్గా వస్తాయి చపాతీలు అయితే. సో ఇలా 2 వైపులు అయితే మంచిగా కాల్చుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫుల్ పెడితే పిండి అయితే ఉడకదు, సరిగా మాడిపోతాయి. సో ఇంకా చపాతీలు అయితే రెడీ అయిపోయాయి. ఇంతే, చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. నేను చేసి అయితే 1 అవర్ అవుతుంది, ఇంకా బాక్స్లో కూడా పెట్టలేదు. మీరు బయట ఉంచినా కూడా అస్సలు గట్టిపడవండి. 1 డే 2 డేస్ అయినా కూడా ఇలాగే ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో వస్తే లైక్ చేయండి.